నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నేను ఈ వీడియోలో మీకు నవోదయ విద్యాలయ సమితి నుంచి వచ్చినటువంటి ఒక అప్డేట్ తీసుకొని రావడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. చాలామంది కూడా ఎవరైతే ఆల్రెడీ 9th క్లాస్కి అలాగే 11th క్లాస్కి అప్లై చేస్తారో వాళ్ళ కోసము రీసెంట్గానే మనకు 6th క్లాస్ అడ్మిషన్స్ కోసం అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది January 20th. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి మనకు 9th and 11th క్లాస్కి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనికి కూడా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇంతకుముందు మెరిట్ బేసిస్ మీద తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దానికోసం కూడా ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. ఎవరైతే సెప్టెంబర్ నుంచి October 31 అలాగే November 7th వరకు కూడా మనకు డేట్ అనేది పొడిగించడం జరిగింది ఆ టైంలో. సో అప్పుడు ఎవరైతే అప్లై చేశారో అంటే ప్రజెంట్ 8th క్లాస్ చదువుతున్న వాళ్ళు క్యాండిడేట్స్ కానివ్వండి, అలాగే ప్రజెంట్ 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు క్యాండిడేట్స్ కానివ్వండి, సో వాళ్ళు అప్లై చేస్తుంటారు. సో వాళ్ళకైతే ఇది ఒక రిమైండింగ్ లాగండి. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళ యొక్క బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అవుతుంటారు. అలాగే 9th క్లాస్ కూడా ఈ 8th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫైనల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి సో ఇది ఒక మంచి రిమైండింగ్ అని చెప్పేసి అనుకుంటాను. ఈ అప్డేట్ ఏందనేది కూడా నేను మీ వీడియోలో చెప్తాను. సో చాలా మంచి అప్డేట్ అండి, చాలా యూస్ఫుల్ అప్డేట్. సో అంతకంటే మనం మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంటుంది. ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి సో అది ఎలా ఉండబోతుంది, ఏం సంగతి, దాని సంగతి డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు అందిస్తాను. అంతకంటే ముందుగా అయితే మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే చాలామంది కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కానీ అప్డేట్ కానీ వీడియో కానీ నోటిఫికేషన్ కానీ మీకు మొదటగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో మనం లేట్ చేయకుండా అయితే ఇప్పుడు ఫస్ట్ మనం అప్డేట్ తెలుసుకుపోయే ముందర మనం 9th క్లాస్ అలాగే 11th క్లాస్ ఎగ్జామినేషన్ సంబంధించి మనం మాట్లాడుకుందాం. సో ఎగ్జామినేషన్ అనేది వచ్చి మనకు 100 మార్క్స్ ఉంటుంది. మరి చూసుకున్నట్లయితే దానికి ఏమేమి ఉంటాయి అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇంగ్లీషు, హిందీ, సైన్స్, మ్యాథమెటిక్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్, హిందీ వచ్చేసి ఈచ్ 15 మార్క్స్ ఉంటాయి. 15 క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్. అలాగే సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే మనకు 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఇది బైలింగ్ వల్ల అయితే ఉంటాయండి. ఇంగ్లీషు, హిందీ బైలింగ్ వల్ల ఉంటుంది క్వశ్చన్ పేపరు. ఆన్సర్ వచ్చేసి మనకు OMR షీట్లో బబ్లింగ్ చేయాలి. ఈ బబ్లింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఏముండదండి, చాలా జాగ్రత్తగా అయితే మనం చేయాలి. మనకు తెలియనప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ని అడిగి ఆ యొక్క మెలకువలు కానీ ఆ యొక్క స్టెప్స్ తీసుకున్నప్పుడే మనం రాసిన ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ అవుతుంది. లేదంటే మనం అంతా కష్టపడి రాసి కరెక్ట్ అనుకున్నది కూడా మనం ఒక్కోసారి రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఇప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అప్లై చేశారో, ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళు కనీసంలో 2 డేస్కి ఒకసారి అయినా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. OMR షీట్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. బబ్లింగ్ కరెక్ట్ చేసినప్పుడే అది ఆన్సర్ అనేది వ్యాలిడ్ అవుతుంది, లేదంటే ఆన్సర్ ఇన్వాలిడ్ అవుతుంది. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అయితే ఐడియా వచ్చింది కదా. సో మీరు ఇక్కడ మనకు వెబ్సైట్లో నేను మీకు చూపిస్తాను. ఒక శాంపుల్ క్వశ్చన్ పేపర్ కూడా ఉన్నాయి. సో ఆ శాంపుల్ క్వశ్చన్ పేపర్ కూడా ఎలా అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఆ శాంపుల్ క్వశ్చన్ పేపర్ కూడా ఎగ్జామ్ పోయే ముందర మీరు చూసుకున్నట్లయితే మీకు ఆ పేపర్ ఎలా ఉండబోతుంది అనేది ఒక అవగాహన అనేది వస్తుంది. సో చాలామంది కూడా ఇది షేర్ చేయండి. ఎవరైతే ప్రజెంట్ 8th క్లాస్లో ఉండి అప్లై చేస్తున్నారు 9th క్లాస్ కోసం, అలాగే 10thలో ఉండి 11th క్లాస్ కోసం అయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకైతే చాలామంది అప్లై చేస్తుంటారు. ఇది వాళ్ళ కోసం యూజ్ అవుతుంది. సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీకు దగ్గరలో ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో ఇది కంపల్సరీ షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు మనం చూద్దాము మరి దానికి సంబంధించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమొచ్చాయంటే దీనికి చూసుకున్నట్లయితే మనకు అడ్మిట్ కార్డ్ అనేది రావడం జరిగింది. ఎగ్జామ్ వచ్చేసి మనకు February 10th, 2024 అది వచ్చేసి సాటర్డే అనమాట. సో ఆ రోజు ఎగ్జామ్ అయితే ఉండి షెడ్యూల్ అనేది చేయడం జరిగింది. సో దానికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేది రావడం జరిగింది. సో మరి అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇక మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేనైతే ఈ వెబ్సైట్లో ఉన్నాను, నవోదయ సమితి వెబ్సైట్లో. సో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను ఈ వెబ్సైట్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రీఫ్రెష్ చేసినాం అనుకోండి, మనం రీఫ్రెష్ చేస్తే మనకు ఒక పాపప్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు ఫస్ట్ 2 లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ది అడ్మిట్ కార్డ్స్ ఫర్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఫర్ క్లాస్ 9th LEST 2024 షెడ్యూల్డ్ ఆన్ 10th February 2024 అని ఉంది కదా. సో ఈ రెడ్ కలర్లో ఉన్నదైతే ఎవరైతే ప్రజెంట్ 8th క్లాస్లో ఉండే 9th క్లాస్ కోసం అప్లై చేశారో వాళ్ళు ఈ లింక్ క్లిక్ చేసేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి వాళ్ళు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది నేను ఇప్పుడు మీకు ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ ఇలా కింద చూసుకున్నట్లయితే డౌన్లోడ్ ది అడ్మిట్ కార్డ్స్
ఫర్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఫర్ క్లాస్ 11th LEST 2024 షెడ్యూల్డ్ ఆన్ 10th February 2024. ఇక్కడ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరైతే లింక్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను మీకైతే ఫస్ట్ ఒక లింక్ క్లిక్ చేసి చూపిస్తాను. సేమ్ అదే యాజ్ ఫర్ ది నెక్స్ట్ క్లాస్. ఇక్కడ నేను 9th క్లాస్ రెడ్ లింక్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా అనేది ఓపెన్ అవుతుంది. మనకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ క్లాస్ 9th డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని ఉంది కదా, సో ఇక్కడ అయితే మీరు దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీరు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే నేను చెప్పాను కదా ఇందాక శాంపుల్ పేపర్ అని చెప్పేసి, సో ఇక్కడ ఇచ్చారు చూడండి. క్లిక్ హియర్ టు వ్యూ శాంపుల్ క్వశ్చన్ బుక్లెట్ అని చెప్పేసి దాని మీద చూసుకున్నట్లయితే మీకు ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి, ఆ పేపర్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఒక అవగాహన అటువంటి వస్తుంది. అలాగే ఎవరైతే ఈ ప్రింట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఎవరైతే మర్చిపోయినారో వాళ్ళు ఇక్కడ పైన సెకండ్ లింక్ ఇచ్చారు కదా, దాని మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయింటారో, ఎందుకంటే అప్లై చేసి చాలా రోజులు అయిపోయింది కదా ఇప్పుడు దాదాపుగా. సో కొంతమంది రిమైండ్ పెట్టుకుని ఉండొచ్చు, కొంతమంది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుని ఉండొచ్చు, కొంతమంది ఫ్యూచర్ రెఫరెన్స్కి పెట్టుకుని ఉండొచ్చు, లేదా అన్య కారణాల వల్ల ఏమైనా కూడా ఉండొచ్చు. సో ఒకవేళ పోయినట్లయితే ఎటువంటి బాధపడకండి, టెన్షన్ తీసుకోబాకండి. ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి, క్లిక్ హియర్ టు ఫైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఎవరైనా నోటిఫికేషన్ గురించి చూడాలనుకున్నట్టయితే ఇక్కడ నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా ఇచ్చారు, క్లాస్ 9th అని చెప్పి సేమ్ ఇదే ప్యాటర్న్ కూడా మీకు అక్కడ 11th క్లాస్ ఇంతకు చెప్పుకున్నాం కదా లింక్, గ్రీన్ కలర్ లింక్. సో దాంట్లో కూడా సేమ్ ఇవే ఆప్షన్స్ ఉంటాయి, ఇవే ఉంటాయి. మీరు ఫాలో అయిపోయి మీరు చూసుకోవడమే. సో ఇక మనం ఫస్ట్ లింక్ క్లిక్ చేద్దాం. ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే మనకు లోడ్ అయ్యి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత స్టూడెంట్ లాగిన్ అని ఉంది. ఇక్కడ చూసారా, స్టూడెంట్ లాగిన్ దగ్గర ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే స్టూడెంట్ యొక్క మీరు అప్లై చేసినప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీరు మీదైతే ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. ఆ వాల్యూ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ లాగిన్ అని చేసినట్లయితే కనుక మనకు హాల్ టికెట్ అనేది అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది మనకు 9th క్లాస్ అలాగే 11th క్లాస్కి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే విధానము, అలాగే ఎలా ఉండబోతుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఎన్ని మార్క్స్ ఉండబోతున్నాయి ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఎలా ఎక్కడ ఉంటుంది, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్లో తీసుకోవాల్సిన మెలకువలు, ఇవన్నీ కూడా మనం ఇప్పటిదాకైతే చర్చించుకున్నాం. సో మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, అలాగే వీడియోని చాలామందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు అయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో, క్లాస్ కానీ ప్రాక్టీస్ సెషన్స్ కానివ్వండి అన్నీ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సో మనకి ఎన్నో ఎదురవుతుంటాయి, వాటిని అనేది మనం అధిగమించినప్పుడే ఏదో రోజు తప్పకుండా విజయాన్ని అనేది సాధిస్తామని చెప్పేసి ఒక గట్టి నమ్మకం ఉన్నది. అలాగే చివరికి ఇంకా చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.